యేసయ్య ఆమెను శోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈమెకు విశ్వాసము ఉన్నదో లేదో అని చెప్పేసి పరీక్షించడానికి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నారు. బంగారము కూడా అగ్ని చేత పరీక్షకు ఏం చేయబడాలి? పరీక్షకు గురి చేయబడాలి. బంగారాన్ని కూడా ఏం చేస్తారు? పరీక్ష చేస్తారు. అలాగే ఇక్కడ యేసయ్య ఒక బంగారాన్ని పరీక్ష చేసిన విధంగా ఇక్కడ ఈ స్త్రీ యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభువు పరీక్ష చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క స్నేహితులారా, అందుకొరకే అక్కడ అది నిజమే ప్రభువా అంటుంది. అంటే యూదులు భోజనం చేసినప్పుడు ఆ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ చుట్టూ ఒక 5-6 కుర్చీలు ఉంటాయి. ఆ కుర్చీలో కూర్చొని ఆ టేబుల్ మీద రొట్టె ముక్కలు పెట్టుకుంటారు. తర్వాత ఆ రోజులలో మరి తిన్న తర్వాత చేతులు తుడుచుకోవడానికి నాప్కిన్లు కానీ ఈ యొక్క న్యూస్ పేపర్లు కానీ ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజుల్లో లేవు. అయితే చేతులు తిన్న తర్వాత తుడుచుకోవడానికి ఏమి వాడేవాళ్ళంటే సన్న రొట్టె ఉంటాయి కదా, సన్న రొట్టె ఏమంటారు వాటిని? సన్నగా చేతితో వేస్తాయి, పెద్ద పెద్దగా వస్తాయి. ఏమంటారు వాటిని? అలాంటి రొట్టె చేసి అలా పక్కన పెడితే యూదులు ఆ రొట్టె తిన్న తర్వాత ఆ సన్నకున్నటువంటి రొట్టెతో చేతులు తుడుచుకొని ఆ డస్ట్బిన్లో పడేసినవాడు. అలా పడేసినటువంటి అవి ముక్కలు తీసుకెళ్ళి బయట వేస్తే అవి ఎవరు తినేవాయి? కుక్కలు తినే. ప్రభువా, నేను కూడా అలాంటి దాన్ని భోజనము చేయించుండగా ఆ యొక్క కింద పడ్డ ముక్కలు తినేది ఎవరు? రొట్టె ముక్కలే కదా. నేను అలాంటిదానే ప్రభువా, నాకు సహాయము చేయము అని చెప్పేసి మళ్ళీ యేసు ప్రభువుని ఆ స్త్రీ అడగడము మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఆమె ఎంతగా తగ్గించుకున్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7లో మనం చూస్తే అక్కడ అంటున్నాను. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. చూడండి, మనము ఆయన మీద వేస్తే ఆయనే మన అవసరం తీరుస్తాం. ఈ యొక్క కనాను స్త్రీ తన చింత యావత్తు ప్రభు మీదనే వేస్తూ ఆ యొక్క మొరపెడుతూ ఉన్నది. మొరపెడుతుండగా యేసయ్యమని ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఇటు విశ్వాసము ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా నేను చూడలేదు అని చెప్పేసి యేసు ప్రభు అన్నాడు. అంటే ఆమె ప్రభువా విశ్వాసం గొప్పది అంటున్నావు, నీ ఇందుకొరకు రాలేదు. దేని కొరకు వచ్చిన? నేను దేని కొరకు వచ్చిన? నా కుమార్తె దయ్యము పట్టి మిగుల బాధపడుతున్నది, సాతాను యొక్క బంధకాలలో ఉన్నది కనుక నా కుమార్తెకు విడుదల కావాలి అన్నప్పుడు మళ్ళీ వెంటనే యేసయ్యమన్నాడు, వెళ్ళము, నీ కుమార్తె విడుదల పొందింది అని చెప్పేసి యేసయ్య ఆ స్త్రీతో చెప్పడము మనం చాలా చక్కగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభువు అందరినీ పిలుస్తున్నాడు. కులమని, జాతి అని, వర్గమని, ఆ యొక్క లింగ భేదం అని చెప్పేసి ఏది కూడా ఆయన చూడడం లేదు. అంటే యేసు ప్రభువు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవ మతం అని కొంతమంది అలా వేశారు, కానీ ఆ క్రైస్తవ మార్గంలోనికి అందరినీ ప్రభువు పిలుస్తూనే ఉన్నాడు. చూడండి, అందుకే కొన్నిసార్లు మనం కులాలు చూస్తాం, ప్రాంతాలు చూస్తాం, జాతులు చూస్తాం, వ్యక్తులు చూస్తాం, భాషను చూస్తాం, రంగులు మనము చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు అవి ఏమి చూడకుండా అందరినీ పిలుస్తున్నాడు. అందుకే యూదులను పిలిచాడు, యూదేతరులను పిలిచాడు, అన్యులను ఆయన పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ స్త్రీ అద్భుతాన్ని పొందుకున్నది. తర్వాత ఇంకేం పొందుకున్నది? సాక్ష్యం కూడా, సాక్ష్యం సంపాదించుకున్నది. ఇప్పుడు ఆమె గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. ఆ స్త్రీ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆమె ఎంత సాక్ష్యం సంపాదించుకుంది పిల్లారా. ఈరోజు మనం సాక్ష్యం సంపాదించుకుంటున్నామా? ఆ స్త్రీలాగా మనకు తగ్గింపు ఉండదా? దేవుడు మన